హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చిన్నారులకు చెప్పబోయే కథ పరధనం తాచుపాము. ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ప్రతి ఇంటికి రోజు వెళ్ళి పంచాంగ శ్రవణం చేసి వాళ్ళు ఏమైనా ఇస్తే అది పుచ్చుకొని వస్తూ ఉండేవాడు అనమాట. ఇలా ఆయన దినచర్య ఇలా జరుగుతూ ఉంటుంది. ఆయన వెళ్ళడం, ఓ 4 ఇళ్లలో పంచాంగ శ్రవణం చేయడం, ఎవరైనా ఇస్తే కనుక తీసుకొచ్చి ఆ రోజుకి ఇంట్లో వ్యవహారం చేసుకోవడం, ఇది ఆయన పని. ఇలా చేస్తుంటే ఈ విషయం ఆ ఊరి రాజు ఉంటారు కదా, ఆ రాజ్యంలో రాజుకు తెలిసింది. మరి చాలా పేదగా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు, చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఆయన్ని తన ఇంటికి కూడా వచ్చి పంచాంగ శ్రవణం చేయమని చెప్పి కౌరు పంపిస్తాడు. సరే, రాజుగారు పిలిస్తే వెళ్ళకుండా అలా ఉంటాడు, అందుకని రాజుగారు పిలిచాడు కదా అని చెప్పి ఆయన రాజభవనానికి వెళ్ళి అక్కడ రాజుగారి దగ్గర పంచాంగ శ్రవణం చేసి చెప్తాడు. తిది వార నక్షత్రాలు, ఆ సమయం, సందర్భాలు అన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత రాజుగారు ఆయనకు ఒక గుమ్మడి పండు ఇస్తారు. ఇచ్చి ఇది ఇంటికి పట్టుకెళ్ళవయ్యా అని చెప్తారు. అంటే ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి ఆ గుమ్మడి పండు పట్టుకుని వస్తాడు. తన ఇంటికి వచ్చే దారిలోనూ ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఆగి అక్కడ కూడా ఆ ఇల్లు కూడా బ్రాహ్మణుది అనమాట, ఇంకో బ్రాహ్మణుడి. ఆయన దగ్గర ఆగి అతన్ని పిలిచి బయటికి అతనితోటి, మేము ఈ గుమ్మడి పండు తినాం, మా ఇంట్లో ఎవరోనూ అనవసరంగా మేము పట్టుకెళ్ళి దాన్ని పాడు చేయాలి, ఇది నాకు వేరే వాళ్ళు ఇచ్చారు, అని చేత ఈ పండు మీరు ఇంట్లో వండుకోండి అని చెప్పి ఆయన చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతేను ఆ బ్రాహ్మడేమో గుమ్మడి పండు లోపల పట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. ఈవిడ సరే గుమ్మడి పండు వచ్చింది కదా, దాన్ని తరిగి కూర పులుసు ఏదో చేద్దామని చెప్పి కత్తి పెట్టేసుకుని తరుగుదామని తరుగుతుంది. తరిగేటప్పటికి దాంట్లోంచి బంగారం ముద్ద లాంటిది వస్తుంది బయటికి. వచ్చేటప్పటికి ఇదేంటిది, పండులోంచి బంగారం వచ్చిందని చెప్పి వాళ్ళ ఆయన్ని పిలిచి, ఏమండి ఇది ఆయన సొమ్ము, ఆయన చాలా కటిక దరిద్రంలో ఉన్నాడని చెప్పి ఈ గుమ్మడి పండులో ఎవరో బంగారం పెట్టి ఆయనకి ఇచ్చారు, ఆయనేమో ఆ విషయం తెలియక మనకిచ్చేసాడు, ఆయన సొమ్ము మనం తినకూడదు, పరాయి సొమ్ము తాచుపాము లాంటిది, ఆయన దానికి ఇచ్చేసేయండి పిలిచి అని చెప్పి చెప్తుంది. ఆ బ్రాహ్మణుడు బంగారం కేసు చూశాక ఆశ పుడుతుంది. ఆశ పుట్టి, నిజమే నువ్వు అన్నమాట, కానీ వాడు దురదృష్టవంతుడు, వాడికి బంగారం వచ్చినా కూడా వాడు తీసుకోలేకపోయాడు, అంటే లక్ష్మీదేవి ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మన ఇంటికి వచ్చింది, ఇంటికి వచ్చిన లక్ష్మిని వెనక పంపకూడదు, అంచేత ఇది మనం ఉంచేసుకుందాం అంటాడు. అంటే ఇంకా భర్త మారు మాట్లాడలేక ఆవిడ ఊరుకుంటుంది. మర్నాడు మళ్ళీ ఆయన రాజ దర్బార్కి వెళ్తాడు ఆ బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు. వెళ్తే రాజుగారు నిన్నిచ్చిన గుమ్మడి పండు తిన్నావా అని అడుగుతాడు. తినలేదని చెప్తే కొడతాడేమో, ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్తే చంపేస్తాడేమో అని భయంతో తిన్నానంటే చాలా రుచిగా ఉంది అని చెప్తాడు. ఈయన చెప్పే సమాధానాన్ని బట్టి ఆయనకు అర్థమవుతుంది, అంటే ఈ బ్రాహ్మణుడు ఆ పండు తినలేదు అన్న విషయం. దాంతో ఆ రోజు ఇంకొంచెం పెద్ద గుమ్మడి పండు చేతిలో పెడతాడు. పెట్టి ఇది ఇంటికి పట్టుకెళ్ళు, ఇవాళ కూడా తిని రేపు వచ్చి కూర అలా ఉందో చెప్పు అంటాడు ఆయన. అంటే సరేనని చెప్పి పట్టుకుని వెళ్తూను కరెక్ట్గా ముందు రోజు ఏ ఇంటి దగ్గర ఆగాడో మళ్ళీ ఆ ఇంటి దగ్గరే ఆగి వాళ్ళకి మళ్ళీ గుమ్మడికి పండిస్తాడు. ఇలా రోజు ఇస్తున్నానని ఏమనుకోకండి, నాకు వేరే వాళ్ళు ఇస్తున్నారు, మా ఇంట్లో తినరు, అందుకని నేను మీకు ఇస్తున్నాను, అంతకు మించి ఏం కాదని చెప్పి ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాను ఆ బ్రాహ్మణుడికి ఆత్రం ఆగదు, నిన్న బంగారం వచ్చింది ఈవేళ ఏమొస్తాయో అని చెప్పి గబగబా గుమ్మడి పండు నేలనేసి కొడతాడు. కొట్టేటప్పటికి దాంట్లోంచి తాచుపాము వస్తుంది. అంతే, దాంతో బెక్క చచ్చిపోయి పరుగులు పెడుతుంటాడు ఆ పక్కకి ఈ పక్కకి. పరుగులు పెడుతూ ఏమేమో పాము వచ్చింది, నన్ను కరిచేలా ఉంది, ముందు దీన్ని చంపేయాలి, మనుషుల్ని పిలవే అని అరుస్తాడు. అరిచేపటికి ఆవిడ బయటకు వచ్చి, నేను చెబుతూనే ఉన్నాను పరాయి సొమ్ము తాచుపాము లాంటిదని, మీరే ఆశపడ్డారు, ఉండండి చెప్తానని చెప్పి గబగబా ఆవిడ పరిగెత్తుకుంటూ ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి అతనికి ఆ బంగారం ఇచ్చేసి, నైనా నువ్వు అర్జెంటుగా వచ్చి ముందు నా భర్తను కాపాడు, ఆయనకి పాము కరిచేలా ఉందని గందరగోళం చేసి పరిగెడుతున్నాడు, ఎడిపెడతాడు, అదేమో ఆయన వదలటం లేదు,
నీకు వచ్చిన బంగారం మేమేమో తీసుకున్నాము, అది పొరపాటు, ఇదిగో నీ బంగారం నువ్వు తీసుకుని మమ్మల్ని రక్షించు అని చెప్పి అంటుంది. ఈ విషయం విన ఇంకా ఆశ్చర్యం వేసి అలా నిలబడి చూస్తూ ఉంటాడు. రావయ్యా బాబు అని చెప్పి ఆయన చేపడంగా వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళిపోతున్నాడు. లాక్కెళ్ళేవాడికి ఇంటి దగ్గర పూర్తిగా జనం గుమ్ముకూడి ఉంటారు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఈయన ఓ స్తంభం పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఆ పామేమో కింద ఎక్కడో ఉంటుందన్నమాట. వీళ్ళందరూ వచ్చేప్పటికి వీళ్ళ ఆడావిడికి అది చూసి గవగవ బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఆ బ్రాహ్మడు కిందకి దిగి, నన్ను క్షమించు, నీకు వచ్చిన సొమ్ము నేను తీసుకోవాలనుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది, ఎవరి సొమ్ము వాళ్లే తీసుకోవాలి, పరాయి వాళ్ళు తీసుకోకూడదు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, ఈ బంగారం నీదినైనా నువ్వు పట్టుకెళ్ళి సుఖంగా ఉండు అని చెప్తాడు. అయితే ఈ రెండోసారి గుమ్మడి పండు ఇచ్చినప్పుడు రాజుగారు ఈ బ్రాహ్మణుడికి తెలియకుండా అతని బట్టలను పంపిస్తాడు వెనకాల. ఆయన వెనకాలే వెళ్ళి ఏం జరిగిందో చూసి వచ్చి చెప్పండి అంటాడు. అందుకని వీళ్ళు ఆ బట్టలు ఆ ఇంటి దగ్గర ఆగి మొత్తం జరిగిందంతా విని పట్టుకెళ్ళి రాజుగారికి చెప్తారు. చెప్పిన తర్వాత మరుసటి రోజు ఈయన మళ్ళా రాజమందిరానికి వెళ్తాడు. వెళ్ళేప్పటికి రాజుగారిని చూసి ఆయన అడుగుతారు, ఏమయ్యా అంతా బాగా జరిగిందా, నిన్ను గుమ్మడి పండు తిన్నావా అని అడుగుతాడు. అంటే రెండు చేతులు జోడించి, మీరు ఇచ్చింది మొదటి రోజు నేను వాడలేదు, ఇలా ఇచ్చేసాను, ఆ తర్వాత జరిగిన విషయం అంతా చెప్పి నన్ను మన్నించండి అని చెప్పి అంటాడు. పర్వాలేదు, ఎవరైనా ఏమైనా ఇస్తే ముందు దాన్ని వాడడానికి ప్రయత్నం చెయ్యి, అసలు అందులో ఏముందో చూసుకో, అంతే తప్ప ఏమీ చూడకుండా పట్టుకెళ్ళి పక్క వాళ్ళకి ఇచ్చేయడం అన్నది మంచిది కాదు. అది నీకు పనికి వచ్చేది అవ్వచ్చు, పనికి రానిది అవ్వచ్చు. పనికి రాకపోతే కనుక దాన్ని చూసి ఎవరికి పనికి వస్తే వాళ్ళకి ఇవ్వు, పనికి వచ్చేదైతే నువ్వు వాడుకో, అంతే తప్ప చూడకుండానే ఇచ్చేయడం అన్నది కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించేస్తాడు. ఇది ఈరోజు కథ. విన్నందుకు ధన్యవాదాలు.